భారత ప్రధానమంత్రిగా 2014లో నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం నారీ శక్తి వందనం అధినియం. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఒక ఆలోచన. దాదాపు అంత క్రితం 3 దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ ఉండాలి అంటూనే అది అమలులోకి రాకుండా రకరకాల సాకులు కారణాలు చూపుతూ వాయిదా వస్తూ వచ్చినటువంటి ప్రభుత్వాలు 2014 ముందు అది ఒక ఎన్నికల నినాదంగానే మిగిలిపోయింది, ఒక రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం 2014 ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ దాని మిత్రపక్షాలకు సంబంధించిన యూపీఏ ప్రభుత్వం కానీ చేయలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే 2014లో తరువాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో అందరితో చర్చించి అర్థం పర్థం లేని సాకులు చూపేటువంటి వారిని పక్కన పెట్టి ఆవేళ ఉన్నటువంటి మెజార్టీ ఆధారంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తెచ్చింది 2023లో. ఇది కేవలం ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆనాటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెందుతుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. అంటే ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమలు చేయాలనేటువంటి బిల్లు ఆమోదం పొందిందో దాన్ని త్వరితగతిన అమలు చేయాలి, మరింత ఆలస్యం కాకూడదు అనేటువంటి ఒక భావనతో 2029 ఎన్నికల్లోనే ఈ మహిళా రిజర్వేషన్ ని అమలు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఇటీవల కాలంలో పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మళ్ళీ గతంలో ఏ విధంగా గత 20-25 సంవత్సరాలుగా బిల్లును అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలు ఏతున్న అవి కానీ కొన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు గతంలో ఏ మాదిరిగా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా ప్రయత్నం చేశారో రకరకాల సాకులతో ఈరోజు కొత్త సాకులు చూపెడుతూ దాన్ని వ్యతిరేకించి బిల్లుని ఓటమి పాలు చేసినటువంటి సంగతి మనందరూ కూడా చూసాం. ఇందాక అనురాధ గారు విషయం చెప్పారు. ఏదైతే దేశంలో మహిళలంతా కూడా ఉత్కంఠతతో ఎదురు చూశారు ఈ బిల్లు కోసం. శాసనసభల్లో లోక్సభలో పెద్ద ఎత్తున మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి బిల్లు. అనేక రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల్లో మహిళా సామాజిక కార్యక్రమాల్లో పనిచేసినటువంటి మహిళలు సాక్షాత్తుగా పార్లమెంటుకు ఇచ్చేసి గ్యాలరీల్లో ల్యాబీల్లో కూర్చుని ఎదురు చూశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు టీవీలు కట్టుకుని బిల్లు ఆమోదం పొందుతున్నటువంటి ఆశతో ఎదురు చూశారు. అయితే 54 ఓట్ల తేడాతో బిల్లును ఓడించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి. బిల్లును ఓడించగలిగారే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళల యొక్క హక్కులను కాలు రాసేటువంటి ప్రయత్నం కొనసాగుదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఎన్డీఏ ప్రభుత్వం చెప్తా ఉంది. వాళ్ళు మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో పెద్ద ఎత్తున మహిళల కోసం అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం గతంలో స్వాతంత్రం వచ్చాక ఏ ప్రభుత్వం కూడా అమలు చేయనటువంటి స్థాయిలో పెద్ద ఎత్తున మహిళా సాధికారత సాధించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ విధంగా బిల్లు ప్రవేశపెడితే దీన్ని తొంగలో తొక్కినటువంటి ఏదైతే ఈ పార్టీల వైఖరిని ఎండగట్టాలి, దీన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి మహిళలకు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకువెళ్ళాలి, దేశవ్యాప్తంగా ఈ విధంగా పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున పార్లమెంట్లో మహిళలకు జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో నారీ శక్తికి, దానికి వ్యతిరేకంగా ఆక్రోశ ర్యాలీల పేరుతో పెద్ద ఎత్తున మహిళలతో ర్యాలీలు నిర్వహించాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని మేమంతా కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చెప్తా ఉంది, భారతీయ జనతా పార్టీకి ఈ బిల్లు మీద చిత్తశుద్ధి ఉన్నది. ఎన్డీఏకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీలకు కానీ, ఇందాక అనురాధ గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు మహిళలకి రిజర్వేషన్ ఇచ్చినటువంటి కారణంగా నేను ఇవాళ రాజకీయాల్లో ఉన్నాను, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాను, అనేక మంది జిల్లా పరిషత్ చైర్మన్లు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా గత 25 సంవత్సరాలుగా పార్టీలో ఏదైతే పార్టీ పదవులకు సంబంధించినటువంటి పదవులు ఉన్నాయో ఆఫీస్ బేరర్స్ అంటాం, ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీస్, వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, వీటిలో 33% పదవులను గత 25 సంవత్సరాలుగా మహిళలకు కేటాయిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీలో మహిళా నాయకత్వం పెరిగింది అంటే ఈ 33% పదవుల్లో మహిళలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ కారణంగా
మంచి పరిణతి సాధించి ఇవాళ అనేక రాష్ట్రాల్లో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా మహిళలు ఉన్నారు అంటే ఆవేళ పార్టీ అనుసరించినటువంటి వైఖరి. అయితే ఈవేళ పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకించినటువంటి పక్షాలు ఏవైతున్నాయో వారు చెప్పేవన్నీ కూడా కుంటి సాకులుగా మిగిలిపోయినాయి అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కొన్ని పార్టీలు, లేకపోతే మరికొన్ని పార్టీలు అర్థం పెద్దటువంటి సాకులు చెప్పి బిల్లుని తాత్కాలికంగా ఓడించారే కానీ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ బిల్లుని ముందుకు తీసుకెళ్తుందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. 2034 ఎన్నికల వరకు కాకుండా ఏదైతే గతంలో ఆమోదించామో ఆ ఆమోదాన్ని మరింత ముందుగా అమలు చేయాలి. 2029 ఎన్నికల్లోనే ఇందుకు గాను కొంత డీలిమిటేషన్ చేసి లోక్సభలో స్థానాల సంఖ్యను పెంచాలి, అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా పెంచాలి. ఈ విధంగా పెంచడం వల్ల 33% రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో మహిళలకి దాన్ని అమలు చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనని, మంచి ఉద్దేశాన్ని వేళ ఈ రాజకీయ పక్షాలు వ్యతిరేకించాయనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. వేళ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని గొంతెక్కి మాట్లాడుతున్నాయి అనేక పార్టీలు. కానీ ఎవరైతే బిల్లును ఓడించారో, బిల్లును వ్యతిరేకించారో దక్షిణాది రాష్ట్రాలకి పూర్తి అన్యాయం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయం రికార్డు పరంగా, సంఖ్యాపరంగా మనకు తెలుస్తూ ఉంది. గతంలో అనేక విమర్శలు చేశారు. బీజేపీకి ఉత్తరాదిలో బలం ఎక్కువ ఉన్నది కాబట్టి ఉత్తరాదిలో పార్లమెంట్ సీట్ల సంఖ్యను చాలా ఎక్కువగా పెంచుతారట, దక్షిణాదిలో పార్లమెంట్ సీట్ల సంఖ్య ఉత్తరాదిలో పెరిగినట్టు పెంచరంట అనేటువంటి విషయాన్ని రకరకాల సాకులు చెప్తూ వచ్చారు. అతివేళ ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. జనాభా ఆధారంగా కాకుండా అన్ని రాష్ట్రాల్లో, దేశంలో అన్ని రాష్ట్రాల్లో సీట్లను పెంచాలి అని జనాభాతో నిమిత్తం లేకుండా జనాభా ప్రాతిపదికన అయితే ఎక్కువ ఉత్తరాదిలో పెరిగేటువంటి అవకాశం. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను మొత్తం పెంచాలి అనేటువంటి ఒక దేశమంతా ఒకే రకంగా పారదర్శకంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దానివల్ల దక్షిణాది రాష్ట్రాల వాటా కూడా ఇవాళ 128 సీట్లు ఉన్నటువంటి లోక్సభలో 195 సీట్లు అవుతుంది. ప్రస్తుతం 23.76గా ఉన్నది దక్షిణాది రాష్ట్రాల శాతం లోక్సభలో. ఆ 23.76% 23.87% పెరుగుతుంది అనే విషయం పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చెప్పినప్పటికీ కూడా బిల్లుని తొంగలో తొక్కినటువంటి సందర్భం మీరంతా కూడా గమనించారు. ఏదైతే రాజకీయ పార్టీలు ఉన్నాయో కాంగ్రెస్ కానీ, డిఎంకే కానీ, టీఎంసీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, వీరికి రాజకీయాల్లో మహిళలు చురుకైనటువంటి పాత్ర పోషించడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు అనేటువంటి విషయం పార్లమెంట్ సాక్షిగా బయటపడింది అనేటువంటి విషయం. మహిళల్లో రాజకీయ చైతన్యం రావాలి. ఏదైతే చట్టసభల్లో ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాల్లో మహిళలు భాగస్వామ్యం కావాలి, నిర్ణయాల్లో మహిళలు భాగస్వాములు కావాలని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచనని ఒక కుట్రపూర్తిగా వ్యతిరేకించాయి ఈ రాజకీయ పక్షాలు అనేటువంటి విషయం మీరు అంతా గమనించాలి. ఈ విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుని వ్యతిరేకించినటువంటి రాజకీయ పక్షాలు వారి కుటుంబాల్లో మహిళలు మాత్రం రాజకీయంగా ఎదగాలి, రాజకీయంగా ప్రభుత్వ నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి ఆలోచన మీరంతా కూడా గమనించాలి దయచేసి. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు మాత్రం సభ్యులుగా ఉండాలి చట్టసభల్లో, ప్రియాంక గాంధీ గారు చట్టసభల్లో సభ్యులుగా ఉండాలి. డిఎంకే పార్టీలో ఎవరైతే స్టాలిన్ గారు సోదరి కనిమొళి గారు లోక్సభలో ఉండాలి. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీకి సంబంధించి అఖిలేష్ యాదవ్ గారి భార్య డింపుల్ యాదవ్ గారు లోక్సభ సభ్యురాలుగా ఉండాలి. కానీ ఈ దేశంలో మహిళల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మహిళలు, మహిళా సాధికారత కోసం పనిచేస్తున్నటువంటి మహిళలు, అనేక సామాజిక సేవా సంస్థల్లో, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చురుగ్గా సేవా కార్యక్రమాల్లో చేస్తున్నటువంటి మహిళలు రాజకీయాల్లోకి ఎదురు రావడానికి వీల్లేదు, చట్టసభల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడానికి వీల్లేదు అనేటువంటి వైఖరి ఈ పార్టీలు అనుసరిస్తున్నాయనేటువంటి విషయం. సొంత కుటుంబాల్లో మహిళలు మాత్రమే చట్టసభల్లోకి రావాలి, మరి ఇతర మహిళలు కూడా సభలోకి రాకూడదు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన పార్లమెంట్ సాక్షిగా బహిర్గతమైంది అనేటువంటి విషయాన్ని మీరు అంతా కూడా గమనించారు. ఇవాళ పార్లమెంట్లో లోక్సభలో కేవలం 13.6% మాత్రమే మహిళలు ఉన్నారు. అంటే ఇంకో 20% మహిళలకి లోక్సభకు వచ్చేటువంటి ఆలోచన. ఇలా రాష్ట్ర శాసనసభలో ఆంధ్రప్రదేశ్లో 12.6% మాత్రమే, అంటే 22 మంది మాత్రమే మహిళా శాసనసభ్యులు ఉన్నారు. పార్లమెంట్లో 74 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. వీరి సంఖ్యని పెంచాలి అనేటువంటి ఆలోచనని వ్యతిరేకించినటువంటి ఈ పార్టీల వైఖరిని
ఎన్డీఏ తీవ్రంగా ఖండిస్తుంది అనేటువంటి విషయం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఇది రాజకీయ నినాదం కాకూడదు, ఎన్నికల నినాదం కాకూడదు, చిత్తశుద్ధితో మనం అంతా కూడా ఈ బిల్లుని ఆమోదం పొంది 29 ఎన్నికల్లోనే ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఒక ఆలోచన చేసి రకరకాల కారణాలు చెప్పాయి కొన్ని పార్టీలు. ఇవాళ కొత్తగా పెట్టినటువంటి బిల్లులో ఏదైతే రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయో ఆ రిజర్వ్డ్ స్థానాలు కూడా ఇప్పుడున్నటువంటి తామాషాల్లో ఇప్పుడున్నటువంటి నిష్పత్తిలో ఏమాత్రం మార్పు రాకుండా యథావిధిగా స్థానాలు పెంచినప్పటికీ కూడా అదే స్థాయిలో అదే రిజర్వేషన్ అమలవుతుందనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కొన్ని పార్టీలు అడిగినప్పుడు మీరు 50% అన్ని రాష్ట్రాల్లోని సీట్ల సంఖ్యను పెంచుతామనేటువంటి విషయం బిల్లులో మెన్షన్ చేయలేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు అమిత్ షా గారు లోక్సభ సాక్షిగా చెప్పారు, 1 గంట సమయం ఇవ్వండి, మళ్ళీ అదనంగా ఇంకో డ్రాఫ్ట్ తయారు చేయించి దీనికి యాడ్ చేస్తాను, దయచేసి 1 గంట సమయం ఉండి మీరు అడిగినటువంటి విషయాన్ని ఇందులో పొందుపరుస్తానంటే కూడా వారు మరొక కొత్త సాగు చూపెట్టి ఉద్దేశపూర్వకంగా బిల్లును ఆమోదం పొందకుండా ఓడించినటువంటి సంగతి ఈ దేశంలో ప్రజలంతా ముఖ్యంగా మహిళలు గమనించాలి అనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే కూడా 29 ఎన్నికల్లోనే ఈ బిల్లుని అమలయ్యే విధంగా మనం అంతా కూడా ప్రయత్నం చేయాలి. మహిళలంతా ఆ దిశగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉందని ఎన్డీఏ పక్షాలైనటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు భావిస్తాం. మరొక ప్రశ్న లేవనెత్తారు, డీలిమిటేషన్ ఎందుకు అని. దానికి చాలా స్పష్టంగా అమిత్ షా గారు లోక్సభలో చెప్పడం జరిగింది. మనందరికీ కూడా తెలుసు, ఒక లోక్సభ నియోజకవర్గంలో ఈ దేశంలో 35, 38, 40, 42 లక్షల ఓటర్లు ఉన్నటువంటి లోక్సభ నియోజకవర్గాలు. తెలంగాణలో ఉన్నటువంటి మల్కాజ్గిరిలో 38 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మన చోట్ల చాలా చోట్ల 25, 26, 27, 28 లక్షలు ఉన్నారు, 30 లక్షలు ఉన్నారు. అంటే ఒక పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఏ విధంగా 30 లక్షలు 40 లక్షల మందికి ఓటర్లకి ప్రజలు కూడా మాట్లాడలే, నేను ఓటర్ల సంఖ్య మాత్రమే చెప్తూ ఉన్నా. ఏ విధంగా 5 సంవత్సరాల కాలంలో ప్రజల వరకు వెళ్ళగలడు అనేటువంటి ఆలోచన. అదేవిధంగా కొన్ని స్థానాల్లో 6 లక్షలు 7 లక్షలు 7.5 8 లక్షలు ఉన్నటువంటి లోక్సభ సంఖ్య సీట్లు ఉన్నాయి. కాబట్టి బాగా 40 లక్షలు ఉన్నటువంటి ఓటు సీట్ల సంఖ్యను కుదించాలి. ఈ 6 లక్షలు 7 చోట్ల 7 లక్షలు ఉన్నటువంటి సీట్ల సంఖ్యను కొంత పెంచాలి. ఇవన్నీ యావరేజ్ చేయడం ద్వారా ఒక సిస్టమ్ని డెవలప్ చేద్దామని ప్రతిపాదిస్తే దాన్ని కూడా వ్యతిరేకించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ బిల్లును వ్యతిరేకించినటువంటి పార్టీలు ఏవైతున్నాయో చాలా స్పష్టంగా చెప్తున్నాం, దక్షిణాది రాష్ట్రాలకు చాలా అన్యాయం చేసినటువంటి పార్టీలుగా, అన్యాయం చేసినటువంటి నాయకులుగా మిగిలిపోతారు అనేటువంటి విషయం. ఒక చక్కని అవకాశం వచ్చింది ఇవాళ. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకే నిష్పత్తిలో సీట్ల సంఖ్యను పెంచుతామన్నా ఒక గొప్ప అవకాశాన్ని ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు చెడగొట్టుకున్నాయి అనేటువంటి విషయాన్ని పార్టీలు ఏదైతే వ్యతిరేకించిన పార్టీలకు నేను చెప్తా ఉన్నా. కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోండి, మీ యొక్క వైఖరి మార్చుకోండి. దయచేసి రాబోయేటువంటి రోజుల్లో మరోసారైనా సరే రాబోయేటువంటి రోజుల్లో ఈ బిల్లుకి ఆమోదం తెలిపి ఏదైతే పొరపాటు చేశామో దాన్ని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మీరంతా తీసుకోండి అనేటువంటి విషయాన్ని పత్రికా ముఖ్యంగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్డీఏ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున మహిళలతో మహిళా ఆక్రోశ ర్యాలీల పేరుతో ర్యాలీలు నిర్వహిస్తున్నాం, సభలు నిర్వహిస్తున్నాం. దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి ఎన్డీఏ పార్టీతో కలిపి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం. కాబట్టి నరేంద్ర మోడీ గారు చేసేటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో మహిళా సాధికారత కోసం, మహిళలనే ప్రభుత్వ నిర్ణయాల్లో, చట్టసభల్లో జరిగేటువంటి అత్యున్నత నిర్ణయాల్లో మహిళలను భాగస్వాములు చేయాలి అనేటువంటి ఒక ఆలోచన. అనేక రాష్ట్రాలకి మహిళా ముఖ్యమంత్రులను చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక గిరిజన మహిళనే రాష్ట్రపతిగా ఎంపిక చేసినటువంటి వ్యక్తి పార్టీ. ఒక ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈనాడు, గతంలో ఉమాభారతి కానివ్వండి, వసుంధర రాజే సింధియా కానివ్వండి, అలాగే పార్టీలో అగ్ర నాయకుల్లో పార్టీ పదవుల్లో పెద్ద ఎత్తున 33% రిజర్వేషన్ అమలు చేస్తున్నటువంటి పార్టీగా. కాబట్టి తప్పనిసరిగా ఇది ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్తాం. ఖచ్చితంగా ఏ అయితే పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఈ బిల్లును ఓడించాయో ఆ పార్టీలు వైఖరి మార్చుకునే విధంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన తీసుకొస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం.